హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది ఇంట్లో సింపుల్గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో. నేను చేసే విధానంలో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ అయితే మనం ఇలా న్యూ క్లాత్ తీసుకొని పరుచుకోవాలండి కింద, ఎందుకంటే గౌరీమాత కాబట్టి న్యూ క్లాతే తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకున్నాక 2 తమలపాకులు అయితే కంపల్సరీ కావాలి. గౌరీమాతని అందులోనే పెట్టి పూజించాలి. సో అవి పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాక ఇంకా కాటన్తో అయితే జంజనం చేసుకోవాలి గౌరీమాతకి. చూడండి, నేను ప్రిపేర్ చేస్తున్నాను అదే కాటన్తో దండ గౌరీమాతకి. చూడండి ప్రిపేర్ ఎలా చేస్తున్నాను. ఇలా మధ్యలో సన్నగా, మిడిల్లో లావుగా ఇలా చేసేసుకోవాలండి. చూడండి, నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. సో అలా చేసేసుకోవాలండి. నాకు వచ్చిన విధానంలో అయితే నేను చేశానండి. నెక్స్ట్ దానికి కుంకుమ కొంచెం అంటించేసేయాలి, మధ్యలో అంటించేసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే గౌరీమాతను ప్రిపేర్ చేస్తాను నేను. చూడండి, కొంచెం ఆయిల్ పసుపుతో కలిపి చేయాలి. చేతిలో అయితే కొంచెం పసుపు వేసేసుకున్నాను. చాలా చిన్నగా చేస్తాను నేనైతే, ఎందుకంటే నేను మామూలుగా సింపుల్గా చేస్తున్నాను కాబట్టి చిన్న గౌరీమాతను పెట్టి పూజిస్తాను. ఇట్లా చిన్నగా చేసేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందో లేదో మీకు. నేనైతే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే చూడండి, అక్కడ తమలపాకులో కనిపిస్తుంది కదా, ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా నేను జంజనం అయితే వేసేస్తాను గౌరీమాత చుట్టూరా. చూడండి, వేసేసి మొక్కాను. తర్వాత ఇంకా అగరబత్తులు వెలిగించేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ దీపం పెట్టేశాను. బట్ ఇంకా అగరబత్తీలు అయితే ఇప్పుడు గౌరీమాత కోసం గౌరీమాత కోసం వెలిగించాను. నెక్స్ట్ ఇంకా హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలనుకుంటున్నాను గౌరీమాత కోసం. సో చూడండి, హారతి ఇచ్చేసాను. హారతి ఆరగింపు అని చెప్పేసి కొంచెం సాంగ్ పాడుకుంటూ హారతి అయితే ఇచ్చేసాను అందరి దేవుళ్ళతో సహా. నెక్స్ట్ నేను కూడా హారతి తీసేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను, అలంకరిస్తున్నాను. ఎందుకంటే నేను ఫ్లవర్స్ అయితే తీసుకురాలేదండి బయట నుండి. సో ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటి సింపుల్గా అలంకరించేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఇంకా టెంకాయ నైవేద్యం ఒకటి 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా టెంకాయ అయితే కొట్టేస్తున్నాను. ఇంకా చూడండి, టెంకాయ కొట్టడానికి ఇంకా రాయి ఒకటి తెచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టేస్తున్నాను. నాకైతే అది పలగట్లేదు, కొంచెం గట్టిగా ఉంది. సో ఒక 5-6 టైమ్స్ ట్రై చేస్తే కానీ పలగలేదండి. చూడండి, లాస్ట్కి అయితే పలగొట్టేశాను టెంకాయ. ఇంకా నైవేద్యం అయితే ఇంకా ఆరగించేస్తున్నాను. నైవేద్యం ఆరగింపిచ్చేసాను గౌరీమాతకు. చూడండి, నా పూజ అయితే ఇంతటితో అయిపోయింది. చూడండి, ఇలా సింపుల్గా అయితే నేను ఇంట్లో గౌరీమాత కోసం ఫస్ట్ టైం పూజ చేశాను. చూడండి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో, ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాటితో నైవేద్యం ప్రిపేర్ చేసి ఇలా అయితే పూజ చేశానండి. సో ఇలా అయితే సింపుల్గా చేసేసానండి నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.